గుడ్ మార్నింగ్. ఒక ఫ్రెష్ డే హెల్దీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అవుతే ఎలా ఉంటుంది కదా, డే అంతా సూపర్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా మన స్టూడియో 1 బ్రేక్ఫాస్ట్ స్పెషల్ని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ స్టూడియో 1 బ్రేక్ఫాస్ట్ స్పెషల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ స్పెషల్లో రెసిపీ ఏంటో తెలుసా? రాగితో సూప్ ఉప్మా. రాగి అంటేనే చాలా హెల్దీ, అందులో సూప్ ఉప్మా అంటే ఏంటి వెరైటీ డిష్ అనుకుంటున్నారా? లేట్ చేయకండి, నేను మీకు చెప్పేస్తున్న డిష్ ఏంటో మీరు కూడా ఇంట్లో ఫాలో అయిపోండి. ఫస్ట్ రాగి సూప్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. సో ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని రాగి పిండిని బౌల్లో వేసేసుకోవాలి. ఒక 3 స్పూన్స్. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం లైట్గా. మీన్ వైల్ కొద్దిగా వాటర్ బాయిలింగ్కి కూడా పెట్టేద్దాం. మనం సూప్ ఉప్మా అన్నాం కాబట్టి కొద్దిగా సూప్గా జారుగా అలా చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి, సో ఇటువైపు వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ రాగి జావని ఈ రాగి పౌడర్ని లంప్స్ లేకుండా వాటర్లో మిక్స్ చేసుకున్నాం. మీరు బాగా టెన్షన్ పడుతూ ఉంటారా, లేదా హైపర్ యాక్టివా? డైలీ రాగి కనుక తీసుకుంటే బ్రెయిన్లో ప్రెషర్ ఏదైతే ఉంటుందో, టెన్షన్స్ వల్ల వచ్చే ప్రెషర్ ఏదైతే ఉంటుందో డైలీ రాగి తీసుకోవడం వల్ల తగ్గిపోతూ ఉంటుందంట. సో దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఏంటంటే, కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ సాలిడ్ ఫుడ్స్ తినడం ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి స్ట్రెంత్ అలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి డైలీ కనుక మీరు రాగి జావా ఇస్తే బాడీలో మంచి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అనమాట. రాగి ప్లేస్ కీ రోల్ యాక్చువల్లీ. హైపర్ యాక్టివ్గా ఉన్నవాళ్ళు, కోపం ఎక్కువగా ఉన్నవాళ్ళు, బాడీ మొత్తం కంట్రోల్లో రావాలి అని కోరుకునే వాళ్ళకి రాగి ఈజ్ అ వెరీ గుడ్ డైట్ అమ్మా. చాలామంది ఎండాకాలంలోనే రాగిని ఇష్టపడుతుంటారు. ఎండాకాలం కాకుండా డైలీ లైఫ్లో రెయినీ సీజన్, వింటర్ సీజన్, ఏ సీజన్ ఉన్నా సరే రాగి తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ చూస్తుంటే కనుక వాటర్ లైట్గా ల్యూక్ వార్మ్ అయిపోయింది. బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు. సో లైట్గా ల్యూక్ వార్మ్ అయింది కాబట్టి నేను జారుగా వాటర్లో కలుపుకున్న రాగి పిండిని ల్యూక్ వార్మ్ అయిన వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఎందుకు నేను ముందే పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి మళ్ళీ ల్యూక్ వార్మ్ వాటర్లో మిక్స్ చేస్తున్నా అనే డౌట్ మీకు రావచ్చు. అదేంటంటే, మనం కనుక ఇప్పుడు డైరెక్ట్గా వాటర్లో ల్యూక్ వార్మ్ వాటర్లో పౌడర్ కలిపామనుకోండి, మొత్తం లంప్స్ గడ్డలుగా అయిపోయి పౌడర్ అనేది వాటర్లో మిక్స్ అవ్వదు. ఇలా వాటర్లో మిక్స్ చేసేసి మనం వేడి వాటర్లో మిక్స్ చేస్తే కనుక మంచిగా ఇట్లా జారుగా మిక్స్ అయిపోయి లంప్స్ అనేవి ఫామ్ కావు. సో ఇది కొద్దిగా బాయిల్ అవ్వాలి. సో నేను ఫ్లేమ్ కొద్దిగా తగ్గిస్తున్నాను. ఎక్కువ పెడితే కూడా లంప్స్ ఫామ్ అయిపోతాయని నాకు భయంగా ఉంది, అందుకే నేను కొద్దిగా వేడి తగ్గించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇంకా కొద్ది ప్రాసెస్ ఉంది. అండ్ ఆ ప్రాసెస్ ఏమిటంటే, ఇలా రోల్ తీసేసుకొని ఇక్కడ పెట్టేసి ఇందులో మనం కొద్దిగా మిరియాలు యాడ్ చేసుకుందాం. చాలా కొద్దిగా మిరియాలు యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏమిటంటే, ఇందులో మనం బ్లాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూస్తుంటే కనుక ఆల్రెడీ మనకి రాగి బాయిల్ అయిపోతుంది. ఒక్కసారి నేను రాగిని మిక్స్ చేసుకుంటాను. ఓకే, ఇవి లంప్స్ ఫామ్ అవ్వకుండా నేను ఇలా మిక్స్ చేస్తున్నాను అనమాట. కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే కింద బేస్లో లంప్స్ ఫామ్ అయిపోతాయి. సో ఇది ఇలా మిక్స్ అవుతూనే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏంటంటే, ఇందులో కొద్దిగా నేను ఇంత కన్నాను కదా, నేను బ్లాక్ సాల్ట్ని తీసుకుంటున్నాను. కొద్దిగా పెప్పర్కార్న్స్, అందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్, లైట్గా బ్లాక్ సాల్ట్ వేసేసి ఆ తర్వాత ఏంటంటే
కొద్దిగా జీలకర్ర అండి, చాలా కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్లేవర్స్ యాడ్ చేస్తాయి అన్నమాట. వీటిని ఇప్పుడు దంచేసాలన్నమాట. కచ్చా పచ్చగా దంచాలి, మరి పౌడర్ చేయకూడదు. సో ఇలా పౌడర్ చేస్తూ ఉండాలి. ఈ పౌడర్ని నేను కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను, చాలా కొద్దిగా యాడ్ చేయాలి. ఎస్. అండ్ ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం కింద లమ్స్ ఫామ్ అవుతున్నాయా లేవా అనేది. ఇప్పటి వరకు అయితే లమ్స్ ఏమీ లేవు, జావగా ఉంది. ఇందులో మనం ఏం చేస్తామంటే లైట్గా నేను కొద్దిగా ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను, చాప్ చేసిన ఆనియన్స్. ఆ తర్వాత చాప్ చేసిన క్యారెట్స్, నెక్స్ట్ కొద్దిగా ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి వేసేసినాక కొద్దిగా ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం దీన్ని. ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఏంటంటే లైట్గా కొద్దిగా సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఉప్పు వేయకపోతే మొత్తం రెసిపీ వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ కాదు, టేస్ట్ రాదు. సో లైట్గా సాల్ట్. అండ్ ఇంతగా మనం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ యాడ్ చేయకూడదు. బ్లాక్ సాల్ట్ ఆల్రెడీ చాలా సాల్టీగా ఉంటుంది. సో కేర్ షుడ్ బి టేకెన్. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సో ఇది బాయిల్ అయిపోయే లోపల ఇంకొక రెసిపీ చేద్దాం. రెసిపీ ఇన్ ది సెన్స్ ఇప్పుడు రాగి సూప్ ఉప్మాతో పాటు కొద్దిగా మజ్జిగను కూడా మనం కాంప్లిమెంటరీగా ఇచ్చుకుంటే డే సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడు మజ్జిగను ప్రిపేర్ చేస్తున్నా. ఒక మిక్సీ బౌల్, ఆ తర్వాత కొద్దిగా కర్డ్, ఇంకేంటంటే లైట్గా ఇందులో కూడా ఫ్లేవర్ రావడానికి నేను కొద్దిగా బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ యాడ్ చేయాలి బాబాయ్, ఎక్కువ యాడ్ చేయకండి. ఇంకొకటి ఏంటంటే నాకు కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం మజ్జిగలో. సో అందుకు నేను లైట్గా మజ్జిగ కాదు పెరుగులో రెసిపీ మీద ఉంది ఆలోచన అంతా. సో కొద్ది కొరియాండర్ లీవ్స్, ఇంకేంటంటే కొద్దిగా పెప్పర్ పౌడర్, చాలా తక్కువ వేసుకోవాలి. అండ్ లైట్గా జీలకర్ర. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక 2 కరివేపాకు కూడా. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. అండ్ ఒక్కసారి మళ్ళీ మనం ఇక్కడ రాగిని చూసుకుందాం. ఇంకా కొద్దిగా బాయిల్ రావాలి. ఇది ఎక్కువసేపు బాయిల్ అవ్వాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఆ రా ఫ్లేవర్ పోవాలి. అందుకనే బాగా బాయిల్ చేయాలి. లేదంటే ఒక బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేశారనుకోండి, తింటున్నప్పుడు పౌడర్ ఇంకా పచ్చిగా ఉందనే ఫీలింగ్ వస్తుంది. సో ఇంకా కొద్ది బాయిల్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఇందులో కొద్ది వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. చలో దీన్ని మిక్సీ మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో మజ్జిగను ఒకసారి మిక్సీకి వేసి గిరిన తిప్పేద్దాం. సో మిక్సీకి వేసేసాం, మజ్జిగ రెడీ అయిపోయింది. అండ్ ఒకసారి మన రాగి సూప్ని చూద్దాం. రాగి సూప్. సో ఇది కూడా బాయిల్కి వచ్చేసింది. సో మొత్తం చూస్తే కనుక ఒక బాయిల్ వచ్చేసింది కాబట్టి లాస్ట్లో ఏంటంటే కొద్దిగా పెరుగుని ఇందులో కూడా యాడ్ చేసుకుందాం. లైట్గా ఒక 2 స్పూన్స్ చాలు వేసి మిక్స్ చేసుకుందాం. సో కర్డ్ వేసేసి మిక్స్ చేసేసుకొని ఒక్క బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మీన్ వైల్ మనం ఇంతగా రాగి సూప్ ఉప్మా అన్నాం కాబట్టి కొద్దిగా తాలింపు కూడా వేసేద్దాం. సో బౌల్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేద్దాం. సో తాలింపు వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఎక్కువ వద్దు, తక్కువ ఆయిల్ వేద్దాం.
ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ రాగి బాయిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేడెక్కిపోయింది. కొద్దిగా నేను ఆవాలు వేసుకుంటున్నాను లైట్గా, చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ ఉండదు. అండ్ కొద్దిగా జీలకర్ర, చాలా తక్కువ వేసుకోవాలండి. ఆ తర్వాత లైట్గా కరివేపాకు. ఇప్పుడు చట్ చట్ మంటాయి ఇవి. సో వెయిట్ చేద్దాం. ఇవి చట్ 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 మనేలోపు తాలింపు అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి, నాకు తాలింపు అంటే చాలా భయం అండి. ఈ తాలింపుని ఈ రాగి మీద వేసేద్దాం. ఇంతక మనం మాట్లాడుకున్నాం కదా రాగి సూప్ ఉప్మా అని. రాగి సూప్ లాస్ట్లో తడకాతో ఉప్మా అయిపోయింది. ఏమైనా జస్టిఫికేషనా? సూపర్ కదా. సో ఇలా తాలింపు వేసిన దాని మీద కొద్దిగా కొరియాండర్ వేసేసుకుందాం. సో ఇలా సూప్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. సో ఈ మజ్జిగను ఇందులో వేసేద్దాం. టెన్ టెన్ మజ్జిగ. ఆ తర్వాత సో ఇలా లెమన్తో గార్నిష్ చేసేసి ఇంకేంటంటే సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి మన రాగి సూప్ ఉప్మాని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక టాంగ్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర పైన వేసేసి కొద్దిగా మన మజ్జిగ కూడా కొరియాండర్ ఇద్దాం, లేదంటే ఫీల్ అవుతుంది పాపం. సో ఫైనల్గా మన రాగి సూప్ ఉప్మా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినాక నేను టేస్ట్ చేయాలి కదా, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఈ అమ్మాయి టేస్ట్ చేయలేదు, టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. మీకేం డౌట్లు అక్కర్లేదు, మాయ లేదు, మంత్రం లేదు, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను టేస్ట్ చేసి మీకు చెప్తా ఎట్లుందనేది. సో నేను టేస్ట్ చేసి మీకు చెబుతాను. ఎర్లీ మార్నింగ్ విత్ రాగి. వావ్, కొద్ది వేడిగా ఉందబ్బా. సూపర్, సింప్లీ సూపర్ బాబా, అదిరిపోయింది అసలు. అండ్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా రాగి సూప్ ఉప్మాని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళని ఫుల్ హెల్తీగా ట్రై చేయండి. అండ్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. దిస్ ఇస్ ఆర్యానా సైనింగ్ అప్ ఫర్ టుడే. బై బై.